పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రజల చేతిలో దండన తప్పదని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం 90 రోజుల్లోనే సుమారు 18,000 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కారుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై మాట్లాడే హక్కు లేదని తేల్చి చెప్పారు పొన్నాల లక్ష్మయ్య. ఏమైనా ఆరోపణ చేసి అభాండాలు వేసి అసత్యాలు అర్ధసత్యాలతోటి ప్రజల ముందుకెళ్ళి మరోసారి ఓట్లు దండుకుందామనే యావదప్ప తొవ్వదప్ప నీచ నిష్కృష్ట రాజకీయాలకు పాల్పడేటువంటి ఈ నాయకత్వం అధికారంలో ఉన్న పార్టీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. గోదావరిలో నీళ్లు ఎండిపోతున్నాయి. గోదావరి నీళ్లు ఏ రకంగా వాడుకుంటున్నాం, ఈ కష్ట సమయంలో డిసెంబర్ నుంచి ఏం చేయాలి అనే ఆలోచన ఏమైనా చేశారా? రివ్యూ చేశారా? 4 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి ఎందుకు విడిచిపెట్టారో జవాబు చెప్తారా? 26 టీఎంసీలు ఈ 90 రోజుల్లో కనుక మనం నింపుకుంటే ఇవాటి వరకు తెలంగాణ సస్యశ్యామలమేదా? ఆరుతడి అంటే ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చేసి పంటలు కాపాడుకునే వాళ్ళమే కదా, గతంలో చేయలేదా? ఒకవేళ అవసరమైతే చెరువులు నింపుకునే కార్యక్రమం చేస్తే చెర్ల కింద భూగర్భ జలాలు ఉండి మరి పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉండవు కదా. మేడిగడ్డ బరాజ్లో 86 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు 86లో 3,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఉన్నాయని ఆలోచించగలిగే దౌర్భాగ్యపు నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం బాగుపడుతుందా? మన ఆలోచనలు ఎట్లుంటే మనం అలా ముందుకెళ్తుంటాం. నీ వక్ర బుద్ధితో ఉంటే వక్ర భాషలే మాట్లాడతారు. మీటింగులలో కరెంటు కట్ అయితే దాని గురించి ఏదో మాట్లాడతారయ్యా పెద్దలు. కానీ రైతాంగం ఇబ్బంది పడుతున్న విషయాల మీద అధికారులతోటి ఎక్కడికక్కడ సమీక్షించి అటువంటి కట్లు లేకుండా ఉండే విధంగా ఎక్కడైనా సమీక్ష చేశారా? ఇది అప్పులు చేసినట్టున్నారు. మరి ఈ 3 నెలలు 90 రోజులలో ఎంత అప్పులు చేసినా మీరు చెప్తారా? చర్చకు వస్తారా? అప్పులు చేసిన వాళ్ళు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని పరిపాలించి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామనే దమ్ము ధైర్యంతో వచ్చారా మీరు? 90 రోజులు 16,000 కోట్లు. ఇవాళ మరో 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద కాకుండా మీరు ఓపెన్ బాండ్స్ ప్రకటిస్తామని ఇవాళ పేపర్లో వచ్చింది. ఏం సమాధానం చెప్తారా అప్పుల గురించి? మీరు లాభమైన నష్టమైన రైతులకు మేలు చేయాలనే సదుద్దేశం ఉంటే తప్ప పరిపాలన కొనసాగదనే విషయాన్ని నగ్న సత్యాన్ని గమనించమని అనర్హులు, అవగాహన లేని వాళ్ళకి, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి లేని వాళ్ళు పాలన చేస్తే చాలా కష్టం. ప్రజలు క్షమించరు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దండన తప్పదు, శిక్ష తప్పదు.